పేరు కాసులమ్మ. ఆ, నేను ఇక్కడ మెంటర్‌గా పనిచేస్తున్నాను సార్. ఆ, నేను మే 13వ తేదీన ఈ పీఎండీఎస్ 30 రకాల విత్తనాలను వేయడం జరిగింది సార్. విత్తన శుద్ధి చేశాను బీజామృతంతోని. అలాగే ఘనజీవామృతం కూడా 200 కేజీలు వేసాను సార్. ఇది వేసాను సార్. దీంట్లో 30 రకాలు అంటే మేము మిల్లెట్స్ వేసాను. మిల్లెట్స్ 5 రకాలు వేసాను. అలాగే ఆకుకూర విత్తనాలు ఒక 5 రకాలు వేసాను సార్. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర వేసాను సార్. పచ్చల కూర ఇవి 5 రకాలు వేసాను. బీర, ఆనప వేసాను. తీగజాతి మొక్కలు సార్. అలాగే గోరుచిక్కుడు, కంది, బొబ్బర్లు 2 రకాలు వేసాను సార్. అనంతపురం నుంచి మేము తీసుకొచ్చాము. పెద్ద రకం ఒకటి వేసాను, చిన్నవి ఇక్కడ చిన్న రకాలు ఒకటి వేసాను. 2 రకాల బొబ్బర్లు వేసాను సార్. అలాగే ఇప్పుడు కట్లు జీలుగా వేసాను. ఈ 2 రకాల విత్తనాలు కూడా వేసాను సార్. ఇలాగే సో ఈ విధంగా 30 రకాల నవధాన్యాలు విత్తనాలు మీరు ఏ డేట్ వేసారమ్మా? మే 13 మే 13 వేసారు. సో ఇప్పుడు చూస్తే అన్ని రకాలు కూడా ఏంటి మీరు ఏం గమనించారు? నవధాన్యాలు అన్ని కూడా బాగున్నాయా? ఏంటి మీ అబ్జర్వేషన్ చెప్పండి రైతు శాస్త్రవేత్తగా. అన్ని రకాలు వచ్చాయి సార్. కాకపోతే మాకు ఇంకేంటంటే 2 రకాలు అంటే ముల్లంగి, క్యారెట్ అనేది దీంట్లో రాలేదు సార్. ఓకే, ముల్లంగి, క్యారెట్ కూడా కలిపేసి వేసాము. ముల్లంగి, క్యారెట్ ఆ 2 రాలేదండి. బాగా వచ్చాయి. ఈ జర్మినేషన్ రావడమే కాకుండా ఈ పంటలు ఎక్కువ రకాల పంటలు వేయటం వలన అంటే తేమ శాతం అనేది వర్షం లేకపోయినా సరే మాకు దీనికి తేమ శాతం లేకపోయినా బాగుంది సార్. గ్రోతింగ్ అయితే బాగుంది సార్. నేను ఒకసారి ద్రవజీవామృతం కూడా స్ప్రేయింగ్ చేశాను సార్. మరి చేయలేదు సార్. దానివల్ల మాకు ఏంటంటే ఈ పంటల వల్ల గోంగూర ఎక్కువ, నాకు గోంగూర దీంట్లో 2000 వరకు తీసుకున్నాను సార్. ఇంకా చాలా అంటే గోంగూర మొక్కలతో లేకుండా కట్ చేస్తున్నాను సార్. కటింగ్ చేసి తోటకూర, గోంగూర ఆ విధంగా చేయడం వల్ల మళ్ళీ సీడ్ వేయని అవసరం లేకపోతుంది. ఇలాగే తీస్తున్నాను. అలాగే ఇది బీరా బ్యాన్ ఆనబక్ కూడా చుట్టూ వేసాను సార్. మధ్యలో కూడా వేసాను. వాటి ద్వారా కూడా ఆదాయం తీసుకుంటున్నాను. అది 2000 రూపాయల వరకు వచ్చింది. అలాగే ఈ గట్లు ఉన్నాయి సార్. గట్ల మీద కూడా నేను అన్ని రకాలు వేసాను. ఏంటంటే అరటి, బొప్పాయి, మునగ వేసాను సార్ గట్ల మీద. సో ఈ నవధాన్యాల్లో మీరు ఏ విధమైనటువంటి ఇది వేయడం మూలాన ఏదైనా మీరు గమనించారా? సాయిల్ ఏమైనా మార్పులు అంటే రైతు శాస్త్రవేత్తగా ఏమంటారు? నవధాన్య అన్నది ఏ విధంగా రైతు యొక్క మన నేల యొక్క ఆరోగ్యాన్ని మార్చిందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు నాకైతే ఇంతకు ముందు బీటలు బారిపోయి నేల అనేది ఎరోషన్ ఎక్కువ బీటలు బారిపోయి ఉండేది సార్. అది లేకుండా తేమ శాతం ఉండటమే కాకుండా స్మూత్ గా ఉంది సార్. సాయిల్ ఎంత మనం అడుగు వేస్తే స్మూత్ గా తయారైంది సార్. స్పాంజ్ లా తయారైంది సార్. దాంట్లో నేను చేశాను. అలాగే మేము కలుపు ఎక్కువ ఉంది. కొన్ని మొక్కలు అక్కడక్కడ రాలేదని అక్కడ నేను ఇచ్చేసాను, గొప్ప తవ్వాను సార్. అప్పుడు కూడా వానపాములు అనేది ఎక్కువగా ఉండే ఉన్నాయి సార్. వాటిని కూడా వానపాములు సాయిల్ స్పాంజ్ లా తయారైంది సార్. అలాగే కొన్ని మొక్కల్ని మనం లాగేటప్పుడు కొన్ని గోంగూర మొక్కలైనా ఏవైనా తీసేటప్పుడు దాన్ని మట్టిని పట్టి ఉంచే తత్వాన్ని బాగా ఫామ్ అవుతుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఏమైనా సాయిల్ ఆకృతి అంటారు కదా, సాయిల్ స్ట్రక్చర్, దాంట్లో ఏమైనా మార్పులు గమనించారా? నేనైతే ఈ మూడిట్లో బాగా నేను అబ్జర్వేషన్ చేశాను సార్. ఇప్పుడు అంటే మట్టిని పట్టి ఉంచటము, అలాగే రెండోది సాయిల్ ఎరోషన్ అంటే బీటలు బారిపోయే తనం చేసాము. అలాగే గాలి ఏదైనా గాలి కానీ అతివృష్టి అనావృష్టి వచ్చేటప్పుడు సాయిల్ కొట్టుకుపోకుండా ఆపగలుగుతున్నాము. సో దీంట్లో రకరకాల నవధాన్యాలు వేశారు కదా, అంటే కొన్ని పప్పు జాతికి ఉన్నాయి, కొన్ని మిల్లెట్ జాతి ఉంది, కొన్ని పచ్చిరొట్ట జాతి ఉంది, అలాగే కొన్ని మనకి వీటిలో మీరు ఏమైనా మీకున్న ఆవులు ఉన్నాయా? ఆవులు ఉన్నాయి. దానికి ఎట్లా ఏమైనా దీని ద్వారా ఏం చేస్తున్నామంటే మేము డైరెక్ట్ వేరు వ్యవస్థ అనేది కిందనే వదిలేస్తున్నాం సార్. కట్ చేసి వేస్తున్నాము. దాని ద్వారా పాల ఉత్పత్తి కూడా మా ఆవులు పెరిగింది సార్. అంటే పచ్చిగడ్డి వాటికి కూడా నవధాన్యాలు అంటే రకరకాల పంటలు బాగా ఉన్నాయి. పాల ఉత్పత్తి మాకు ఇంతకు ముందే 4 లీటర్ల వరకు ఇచ్చింది సార్. ఇప్పుడు 6-7 లీటర్ల వరకు అవుతుంది సార్ ఒక్క పూటకి. సో ఈ విధంగా నవధాన్యం ఇప్పుడు మిమ్మల్ని చూసి మరి మీరు పక్కన రైతులను ఏ విధంగా మీరు వేశారు? వాళ్ళు ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? మీ బ్లాకే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న రైతులతో ఎట్లాగా మీరు కాంపాక్ట్ బ్లాక్ వేయించుకుంటున్నాం సార్. మీ చుట్టూ రైతు శాస్త్రవేత్త చుట్టూ కాంపాక్ట్ బ్లాక్ చేసి వాళ్ళకి ఏంటంటే 10 రకాలు 11 రకాలు వేస్తున్నారు సార్. 30 రకాలు కాకుండా ఒక 10-15 రకాల వరకు వాళ్ళు వేసుకుంటున్నారు. వేసుకుని ఆల్రెడీ వేశారు కదా. మే నెలలో వేయలేదు సార్. వాళ్ళు ఏంటంటే రైతులు
ఎక్కువ ఇదైపోతే మాకు ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళు ఆ టైం అప్పుడైతే ఇప్పుడే వేస్తారు. ఇప్పుడు వేస్తున్నారు. సో ఈ విధంగా మీ దగ్గర అంటే మీ చుట్టూ కూడా నవధాన్య కాంపాక్ట్ బ్లాక్ వస్తుంది. సో మీరు చేసే పద్ధతులను వారు కూడా తెలియజేసే విధంగా ఉంటుంది. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా చూపిస్తున్నాం సార్, మన ద్రవ జీవామృతం చేసేటప్పుడు. తర్వాత ఈ నవధాన్యాలు వాళ్ళు చూసి ఏమంటున్నారు, యాక్చువల్ గా ఇన్ని రకాల పంటలు వేయటం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ఎందుకు ఇన్ని రకాలు వేస్తావని అడుగుతున్నారు. అడిగేటప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఇన్ని రకాలు ఉండటం వల్ల మనకి తేమ శాతం అనేది ఉంటుంది, గ్రోతింగ్ కూడా ఉంటుందని వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. అదే సాయిల్ డైరెక్ట్ ఇలా వదిలేయటం వల్ల చాలా నష్టపోతున్నాం మేము కూడా. సూర్యుడు తగలకుండా ఉండాలని వాళ్ళకి అవగాహన వచ్చింది. తేమ శాతం కూడా ఇంత ఎండలో కూడా ఇది ఏం అవ్వలేదు అనే దీనికి వచ్చారు సార్. ఓకే అమ్మా, మీకు ధన్యవాదాలు.